మనం సంపద గురించి మాట్లాడినప్పుడు చాలామంది దాన్ని అదృష్టంతో ముడిపెడతారు. కాని నిజంగా సంపద అనేది ఒక లాటరీ టికెట్ లాంటిదా? లేకపోతే దాన్ని సాధించడానికి ఏదైనా ఫార్ములా ఉందా? స్కాట్ క్యాలవే తన ది ఆల్జీబ్రా ఆఫ్ వెల్త్ అనే పుస్తకంలో సంపద సృష్టించడానికి ఒక ఖచ్చితమైన సమీకరణముందని చెప్తున్నారు. ఈ విశ్లేషణలో మనం ఆ ఫార్ములాని విడదీసి చూద్దాం. దానితో ఆర్థిక స్వేచ్ఛ వైపు ఎలా అడుగులు వెయ్యాలో తెలుసుకుందాం. మనలో చాలామంది అనుకుంటాం, సంపద అంటే ఏదో అనుకోకుండా వచ్చే అవకాశం లేదా లక్ అని. కాని అది నిజమేనా? ఒకవేళ సంపద అనేది అదృష్టం కాదని, దాన్ని మనం నేర్చుకోగలిగే, పాటించగలిగే ఒక లెక్క అని నేను చెప్తే, ఈ ఒక్క ఆలోచనే మన ఆర్థిక భవిష్యత్తును మార్చేయగలదు. మరి ఆ సమీకరణమేంటో ఇప్పుడు చూద్దాం. సంపద బీజగణితం ఇది 3 శక్తివంతమైన స్తంభాల మీద నిలబడి ఉంది. 1 ఫోకస్ అంటే దృష్టి, 2 డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, 3 టైం అంటే సమయం. విడివిడిగా చూస్తే ఇవి చాలా శక్తివంతమైనవే. కాని ఈ మూడింటిని ఎప్పుడైతే మనం కలుపుతామో అప్పుడు అసాధారణమైన ఆర్థిక విజయం సాధ్యమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక స్పష్టమైన వ్యూహం. మన సంపద సమీకరణంలో మొదటిది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, దృష్టి. దీని అర్థం మన కెరియర్పై దృష్టి పెట్టడం, దాని ద్వారా ఎక్కువ సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఎందుకంటే గట్టి పునాదిలాంటి బలమైన ఆదాయం లేకుండా మిగిలిన సమీకరణం పనిచేయదు. ఇది మన ఆర్థిక ప్రయాణానికి ఒక ఇంజిన్ లాంటిది అన్నమాట. మన కెరీర్ మొదట్లో మన అతిపెద్ద ఆస్తి మనం కొన్న స్టాక్స్ కాదు, లేదా మన సేవింగ్స్ కూడా కాదు. అది మన ఉద్యోగం. మన సంపాదన శక్తిని పెంచే నైపుణ్యాలపై దృష్టి పెట్టడమే అత్యంత ముఖ్యం. బలమైన కెరియర్ మన సంపద యంత్రానికి ఇంధనం లాంటిది. దానికి ఎంత ఎక్కువ ఇంధనం అందిస్తే అంత వేగంగా మనం ముందుకు వెళ్తాం. ఒకసారి టెక్నాలజీ, ఫైనాన్స్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాలను గమనిస్తే వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అవన్నీ క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తాయి. మనం ఏ రంగంలో ఉన్నా సరే విలువైన నైపుణ్యాలని పెంచుకోవడం అంటే ఏంటి? ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలివ్వడమే. ఆ విలువకే కంపెనీలు ఎక్కువ జీతమిస్తాయి. సరే, ఎక్కువ సంపాదించడం అనేది సమీకరణంలో మొదటి భాగం మాత్రమే. కాని వచ్చిన ఆ డబ్బును నిలబెట్టుకోలేకపోతే అది గాల్లో కలిసిపోయినట్టే. ఇక్కడే మన రెండో అత్యంత కీలకమైన వేరియబుల్ వస్తుంది. అదే క్రమశిక్షణ. ఆదాయాన్ని పెట్టుబడిగా అంటే మూలధనంగా మార్చే శక్తి ఇదే. ఈ 2 దారులను ఒక్కసారి చూడండి. ఎడమవైపు ఎక్కువ సంపాదన ఉన్నా క్రమశిక్షణ లేకపోవడం వల్ల అంతా ఆర్థిక ఒత్తిడిగానే మిగిలిపోతుంది. అదే కుడివైపు ఓ మోస్తరు సంపాదన ఉన్నా సరే క్రమశిక్షణతో అది ఆర్థిక పురోగతికి దారితీస్తోంది. ఇది మనకొక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. దీర్ఘకాలంలో మనం ఎంత సంపాదిస్తున్నామనేదానికన్నా మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. క్రమశిక్షణ అంటే కేవలం డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. జీతం పెరిగినప్పుడల్లా మన ఖర్చులు కూడా పెంచుకోకుండా ఉండటం, రాత్రికి రాత్రి ధనవంతులైపోవచ్చనే ఆకర్షణలకు దూరంగా ఉండటం, ఇవన్నీ అందులో భాగమే. గుర్తుంచుకోండి, సంపద అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించేది, వేగంగా కాదు. ఇప్పటివరకు మనం దృష్టి, క్రమశిక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమీకరణంలో ఒక మల్టీప్లేయర్ అంటే ఒక గుణకాన్ని చేర్చబోతున్నాం. ఇది మన దృష్టి, క్రమశిక్షణ ప్రభావాన్ని కొన్ని 10ల రెట్లు పెంచగలదు. అదే సమయం. సంపద సృష్టిలో అత్యంత శక్తివంతమైనది, కాని చాలామంది తక్కువ అంచనా వేసే అంశం కూడా ఇదే. ఈ చార్టు చూడండి. కాంపౌండింగ్ యొక్క అద్భుతం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి 10 ఏళ్లలో పెరుగుదల ఒక చిన్న కొండలా ఉంటే 20 ఏళ్ళు, 30 ఏళ్లు గడిచేసరికి అదొక పెద్ద పర్వతంలా మారిపోతుంది. ఇది అచ్చం కొండపైనుంచి దొర్లుతున్న మంచుబంతిలాంటిది. మొదట్లో చాలా నెమ్మదిగా మొదలవుతుంది, కాని సమయం గడిచే కొద్దీ దాని వేగం, పరిమాణం విపరీతంగా పెరిగిపోతాయి. రిస్క్ని తగ్గించుకోవాలంటే పెట్టుబడులను వైవిధ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. అంటే మన డబ్బును అంతా ఒకే చోట పెట్టకుండా ఇండెక్స్ ఫండ్స్, గ్లోబల్ స్టాక్స్, రకరకాల పరిశ్రమల్లో విస్తరించడం ద్వారా మార్కెట్లో వచ్చే ఒడిదొడుకుల నుండి మన ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు. ఇది మన ఆర్థిక ప్రయాణంలో ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఆర్థిక ప్రపంచంలో ఓపిక అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. సంపదను నిర్మించడం అనేది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్. మార్కెట్ ఎత్తుపల్లాలను తట్టుకొని మన వ్యూహానికి కట్టుబడి స్థిరంగా ముందుకు సాగేవారే చివరికి గెలుస్తారు. ఇప్పటిదాకా మనం సంపద బీజగణితంలోని అన్ని భాగాలను చూశాం: దృష్టి, క్రమశిక్షణ మరియు సమయం.
ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఈ సమీకరణాన్ని పరిష్కరించినప్పుడు మనకు దొరికే ఫలితమే ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛకు మార్గమిదే. స్టెప్ 1 దృష్టితో మన సంపాదన శక్తిని పెంచుకోవాలి. స్టెప్ 2 క్రమశిక్షణతో ఆ ఆదాయాన్ని మూలధనంగా మార్చాలి. స్టెప్ 3 ఓపికగా పెట్టుబడి పెడుతూ సమయమనే అద్భుతమైన శక్తిని మనకోసం పనిచేయనివ్వాలి. ఈ ఫార్ములా చూడటానికి సింపుల్గానే అనిపించొచ్చు, కానీ దీని ఫలితాలు మన జీవితాన్నే మార్చేస్తాయి. చివరిగా స్కాట్ గ్యాలవే చెప్పినట్టుగా సంపద అనేది మాయ కాదు, అది గణితం. ఈ సమీకరణం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. దృష్టి, క్రమశిక్షణ మరియు సమయం. ఈ రోజు నుండి ఈ ఫార్ములాను మన జీవితంలో ఎలా అమలు చేస్తాం? గుర్తుంచుకోండి, జ్ఞానం అనేది ఆరంభం మాత్రమే. స్థిరమైన ఆచరణే మన ఆర్థిక భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ రోజే ఆ మొదటి అడుగు వేద్దాం. जय हो जय हो भारत माता की जय।